హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే, నేను ఊరు వెళ్తున్నాను. మా తమ్ముడు వచ్చారని చెప్పాను కదా, మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు. మేము ఊరు వెళ్తున్నాం, సామాన్లు అన్నీ ఖాళీ చేస్తున్నాము. క్వార్టర్ కూడా ఖాళీ చేసేసినట్టే, సగం 90%. ఇంకో 10% అయితే మా ఆయన వచ్చిన తర్వాత చేస్తారు. అయితే మొత్తం ప్యాకింగ్ అయితే చేసాం. పరుపులు ఇంకా డోర్కి అట్లా ప్రతిదీ చేసి ప్యాక్ చేసాము. ఏదో మాకు వచ్చినంతలో ప్యాక్ చేసాము. మొత్తం వంట కూడా ప్రిపేర్ చేస్తున్నాను జర్నీలోకి. ఆల్మోస్ట్ అయిపోయింది వంట కూడా. మేము రెడీ అవ్వడమే ఉంది. రెడీ అయిన తర్వాత చెప్తాను. మేమైతే రెడీ అయిపోయాం ఫుల్గానే. చూపిస్తున్నాను లాస్ట్ కదా అని చెప్పేసి క్వార్టర్. చాలా ఈ క్వార్టర్లో అయితే చాలా బాగుండేది. నెక్స్ట్ బాగా ఉన్నాము. నెక్స్ట్ చాలా అయితే ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ క్వార్టర్ అయితే ఖాళీ చేస్తున్నాము. వచ్చిన కొత్తలో కొత్తగా అనిపిస్తుంది, వెళ్ళేటప్పుడు బాధగా అనిపిస్తుంది. మేమైతే మా పిల్లలు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ క్వార్టర్లో, మా ఆయనతో సహా. ఆటో అయితే వస్తుంది. మేము రెడీ అవుది వెళ్ళిపోయి దిగేసాము. ఎవరు ఫ్లాట్లో అయితే ఎవరు లేరు, అందరూ చుట్టీలో ఉన్నారు. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళన్నా వచ్చును, వాళ్ళు నాకంటే ముందే వెళ్ళిపోయారు, క్లోజ్ ఫ్రెండ్స్. అందువల్ల నేను ఒకరిదానే ఉన్నాను, ప్రస్తుతానికి ఎవరు లేరు. ఆటో ఎక్కేసి మనం స్టేషన్కి అయితే వెళ్ళిపోదాము. ఎండ అయితే గట్టిగా కాస్తుంది, వేడి తట్టుకోలేకపోతున్నా. ఆటోలో చాలా వేడిగా వచ్చేస్తుంది. మా పిల్లలు అయితే ఇంకా ఎండ కాసేస్తున్నారు. మా వాడు మంకీ క్యాప్ వేసేసాడు, చెవుల్లోకి వేడి గాలి వెళ్ళిపోతుందని. ఝాన్సీకి బాయ్ బాయ్ చెప్పేసాం. మా నెక్స్ట్ వాళ్ళ స్కూల్ అండి, మా పాప వాళ్ళ స్కూలు. తనైతే బాయ్ బాయ్ చెప్పేస్తుంది స్కూల్కి. చాలా ఎంజాయ్ చేశాను స్కూల్లో. బాగా మేడంలన్నీ బాగా చెప్పేవారు అటు అని. స్టేషన్కి అయితే దగ్గర, మాకు స్టేషన్కి మా ఉండే క్వార్టర్కి 10 minutes అండి, వచ్చేస్తాం ఈజీగానా. స్టేషన్కి అయితే వచ్చాము. చాలా పెద్ద స్టేషనేనండి ఇది కూడా, వీరగన లక్ష్మీబాయి ఝాన్సీ. స్టేషన్కి అయితే దగ్గరికి వచ్చేసాము. చాలా పెద్ద స్టేషన్, మొత్తం వైట్ అండ్ రెడ్తో ఉంటుంది బిల్డింగ్. ఎండ కాదు కానీ తెగ పిల్లలతో అయితే జర్నీ అయితే చేయలేము, కానీ ఎండ ఒక్క లెక్కలో కాస్తుంది. ఇంకా చాలా టైం ఉంది. మేము 11:30కి బయలుదేరిపోయాం కదా. ఫోటో అయితే తీసుకుంటున్నాము లాస్ట్ కదా అని చెప్పేసి. ఏమో తెలియదండి, వెళ్తే వెళ్ళొచ్చు. మళ్ళీ ఒకసారి సామాన్ల గురించి అయితే వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. ఝాన్సీ మా వాడికైతే కళ్ళు మండిపోతున్నాయంట. వాడు క్లాత్ పెట్టుకొని తడుచుకున్న కళ్ళు మూసేసుకుంటున్నాడు, చూసారు కదా. చాలా వేడిగా ఝాన్సీ, చాలా ఎండ అండి. మన ఆంధ్ర కన్నా ఎక్కువ ఎండ ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. మొత్తం ఆటో స్టాండ్ అండి. స్టేషన్కి అయితే ఎంట్రీ అయిపోయాం లోపలికి. మాకు ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 చూపెడుతుంది మాకు సెల్లోని. ఫస్ట్ అయితే 1 దగ్గర ఉన్నాము, 2, 3 దగ్గరికి వెళ్ళిపోవాలి. రెండు పక్క పక్కనే. ఆంచేపే వెయిట్ చేసామండి మేము స్టేషన్లో అయితే. చాలా లేట్గా వచ్చింది ట్రైన్ అయితే. 2 o'clock వచ్చింది. 1 గంటకు రావాల్సిన గంట లేట్ అండి. మేము ముందే వెళ్ళిపోవడం వల్ల ఎండలో ఉండలేకపోయాం అస్సలు. ఎందుకు వచ్చామో అనిపించేది. అలా ఫొటోస్ అయితే దిగుతున్నాం మేము. ఏం చేయాలో తెలియక వేరే ప్లాట్ఫామ్కి వెంటనే వెళ్ళలేదు. ఎందుకంటే మాకు అక్కడ కొంచెం స్టేషన్ అంత క్లీన్గా ఏమి ఉండదు. మేము ఫస్ట్ ప్లాట్ఫామ్ కొంచెం క్లీన్గా ఉంటుందని అక్కడే ఉన్నాము. టైం దగ్గర చేసి వెళ్ళాము. పిల్లలు అయితే బాగా టైర్డ్ అయిపోయారండి. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయారు వాళ్ళు. అక్కడి నుంచి అక్కడ ఎంత వేడి ఉందంటే చాలా వేడి ఉంది. మేము అక్కడి నుంచి స్టేషన్ వచ్చే టయానికి మేము 4 బాటిల్ అయితే కంప్లీట్ చేస్తాం వాటర్. అంత వేడండి, చాలా తట్టుకోలేకపోయాం. మేమైతే వేరే టైం అవుతుంది, 12:50 అయ్యింది. అందువల్ల మేము వేరే ప్లాట్ఫామ్ 2కి వెళ్ళడానికి రెడీ అయ్యి వెళ్తున్నామండి. నేను సెల్ ఆన్ చేసుకొని ఉంచుకున్నాను, అలా వీడియో తీస్తున్నాను. నాకు చేతనైంది. లగేజ్ అంత ఏం లేదు, నార్మలే. ఎక్సలేటర్ అయితే ఎక్కేసాము. మా పాప అయితే భయం వేసింది తనకి. ఎక్కను నేను, నాకు లిఫ్ట్ అంటే భయం అండి. ఇలాంటి అంటే ఎన్నన్నా ఎక్కేస్తాను కానీ లిఫ్ట్ అయితే ఎక్కలేను నేను అసలు. నాకు చాలా భయము. ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చాము. చాలామంది ఉన్నారు, అందరూ వెయిటింగ్లోని. వాళ్ళు ఎవరో స్వచ్ఛ భారత్ గురించి వేరే స్కూల్లో వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారని అదైతే వీడియో తీశాను. స్టేషన్లు అంటే తిరుగుతున్నారు, వాటర్ పంచుతున్నారు, ఫుడ్ ఏమైనా సప్లై చేస్తున్నారు. బాగుంది. NCS క్యాంప్ ఏదో అంటారు కదా, NCC క్యాంప్ అదే అనుకుంటాను నాకు తెలిసి. ట్రైన్ అయితే ఎక్కేసామండి. మాకు 2:30 అయిపోయింది భోజనం చేయడానికి. పిల్లలకి తినిపెట్టేసి మేమైతే తినేస్తున్నాను భోజనం. చెప్పాను కదా, భోజనం ఏమో రైస్ పెట్టాను, ఆలు, దాల్, చపాతి.
లెమన్ రైస్ చేశానండి. అవైతే తినేస్తున్నాం, పిల్లలు తినిపించాము. మేము తినేసి ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని పడుకొని పోవడమే. ఇంకా మాకు 2:30 అలా అయిపోయింది. మా వాడైతే చూసారు కదా ఎలా ఎరగబడుతున్నారో. మా పాప సెల్ అయితే ఇప్పుడు గేమ్ ఆడదామని చూస్తుంది, మా వాడేమో అలా ఎరగబడుతున్నారు. ట్రైన్లో అంతేనండి, వాడు అలా ఎరబడుతూనే ఉంటారు. ఆ చుట్టూ వాళ్ళందరూ చూస్తూ అవుతారు. ఎక్కుతూ పైకి ఎక్కుతూ కిందకు దిగుతూ, పైకి ఎక్కుతూ కిందకు దిగుతూ అలాగా ఆడుతూనే ఉంటారు. అలా ఎక్కేవాడండి, ఎవరు చెప్పినా మాట వాళ్ళకి ఇచ్చేవాడు కదా మా వాడు. లగేజ్ అండి అంటే అక్కడ ఉన్న మా దగ్గర కూర్చున్న సీట్లో కూర్చున్న అతను చిన్న బాబు అనమాట. తను కూడా 10th క్లాస్ అంతా చదువుతున్నారు. తనేమో దానికి పేపర్లు పంచి పెడతారు కదా, ఆ పేపర్లతో స్లిప్పులు ర్యాకెట్లు అవన్నీ చేస్తుంటే చేయమని చెప్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ పేపర్లు వీళ్ళకన్నా ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను నేనైతే. చాలా అలా పెట్టేసి వెళ్ళిపోతారండి, వాళ్ళు కాల్ చేస్తారో తెలియదు కానీ. మేమైతే పడక ఎక్కేసాము. ఒక 3:30 అయ్యింది. పైకి అయితే వెళ్ళిపోయి మేము పడక ఎక్కేసాము. పైన ఉప్పర్ వచ్చిందండి 2 మాకు. అయినా పర్వాలేదు, ఉప్పర్ బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కేసాము, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఫుల్ మా తమ్ముడు మా పాప అక్కడ, నేను మా బాబు ఎక్కడ పడుకున్నాము. పైన అయితే కొంచెం కళ్ళు తిరిగే కానీ ఇప్పుడు అలవాట్లేదు, పైన దిక్కాం కదా ఫ్రీగా ఉంది. ఇంకా ఈవినింగ్ 5 అయిపోయిందని దిగేసాం, 1 గంటే పడుకున్నాము. వాళ్ళు ఐస్ క్రీమ్ అంటే అప్పుడే ఐస్ క్రీమ్స్ వచ్చాయి, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ తీసుకున్నాం. మేము టీ తాగాము. నైట్ అయిపోయింది, 7:30 అయ్యింది. చూసారు కదా 7:30 కూడా వదలలేదు, వాడు అలా ఎద్దులేస్తూనే ఉన్నాడు. డ్యాన్సులు ఎద్దులు వచ్చిపోయిన వాళ్ళందరూ పక్కకు ఎత్తుకొని తీయడం, మళ్ళీ వదలను. వీళ్ళతో పళ్ళేం, పిల్లలతో జర్నీ అంతేనండి. ఇంకా చాలా ఎంజాయ్ చేసాము ట్రైన్లో అయితే. వాళ్ళు అయితే మా ప్రేమను వదలలేదు, వాళ్ళు ఒడిస్సా వాళ్ళు. అసలు మా అబ్బాయిని అయితే వదలలేదు, అంటే గడిగడికి ప్రేమ్ ప్రేమ్ ప్రేమ్. మా అబ్బాయికి తోడు ఇంకొకడైతే వచ్చాడు, వాడు కూడా ఇద్దరు ఆడారు కొంతసేపు. అటు ఇటు, అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు ఆడారు. వాడన్నీ ఎక్కడ ట్రై చేస్తున్నాడు, వాళ్ళు పడుకున్న వాళ్ళందరికీ డిస్టర్బ్ చేస్తున్నారు. ఎంత నోర్లు పెడుతున్నారు, పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి తిరుగుతున్నారు. మా పాప ఏమో పడిపోతాం అని చెప్తుంది. దగ్గర వైజాగ్ దగ్గరికి వచ్చామండి. ఇంకా బయట క్లైమేట్కి అయితే బాగుంది, వర్షం వచ్చేలా అటు ఉందని చెప్పేసి తీసాను. క్లైమేట్ చూడండి ఒక్కసారి, చెట్లకి మేఘాలకి ఏదేదో బాగుందని క్లైమేట్. ఫోటో సెట్టింగ్ అయితే బాగుంటుందండి, అందువల్ల తీసాను నేను. విజయనగరం అనుకుంటా, ఇది విజయనగరమేనండి. విజయనగరంలో తీసాను. చూసారు కదా ఎంత బాగుందో లొకేషన్. మా అమ్మాయి మా అబ్బాయి అయితే ఫోటో తీ అనేవారు. విజయనగరంలో తీసాను, అది చాలా బాగుంది లొకేషను. ఇప్పుడైతే వైజాగ్ దగ్గరలో వచ్చిన తర్వాత ఆపేసాడండి, ఒక అరగంట సేపు అయితే ఆపేసాడు. దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ అలా ఉన్నాం, ఎప్పుడెప్పుడు వస్తామా అని చెప్పి. మేము ఇంకో ట్రైన్ క్యాచ్ చేయవలసింది, ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, ఎలమంచిలకి రావాల్సింది. మేమైతే మళ్ళీ ఇంకా అక్కడ అలా అరగంట సేపు ఆపేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. దిగేసాం, ఎనీథింగ్ విశాఖపట్నం అయితే దిగేసామండి. ఇంకా చాలా ఒకేసారి ఏసీలోంచి బయటకు వస్తే చాలా వేడిగా ఉందండి. చూసారు కదా స్టేషన్కి అయితే వచ్చేసాము. స్టేషన్కి అయితే ఈజీగా వచ్చేసామండి. వైజాగ్ విశాఖపట్నం మేము కరెక్ట్గా దిగింది 5:30కి దిగామండి. 5కి దించాలి, 5:30కి దిగాము. 7 minutes వాకింగ్ అయిపోయింది. బయటికి వెళ్తే మేము 405 బస్సు ఎక్కాలి, అదైతే ఎక్కేసాము. బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కేసామండి బస్సు అనేదిని. ఫొటోస్ అయితే పోజులు ఇస్తున్నారు మా వాళ్ళు. వైజాగ్ స్టేషన్కి వచ్చేసాను. మా వాళ్ళు సూపర్ మ్యాన్ అంటే, సూపర్ మ్యాన్ కదా సెంచాన్లో వస్తుందండి, ఏదో మ్యాను ఏదో తెలీదు, పేరు గుర్తు రావట్లేదు. సంచాన్ చూసిన వాళ్ళు తెలుస్తుంది. మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంకా నైట్ నాకు కరెక్ట్గా 8:30 అయిందండి ఇంటికి రాబోటికి. ఫ్రెష్ అయ్యి అలా కూర్చున్నాను నేనైతే.
మా అమ్మ వంట చేసుకుంటుంది, మా టీవీ చూసుకుంటూ నాన్నమ్మ అక్కడ